అన్న ఏబీ అన్న అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క నిమిషం అన్న మళ్ళీ స్టార్ట్ జనరల్గా చెప్పేసానా. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతున్న చిత్రం హరిహర వీరమల్లు చిత్రం జూలై 24వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు 23వ తారీఖు ముందర రోజు రాత్రి ప్రీమియర్ షోస్తో ఈరోజు జన సైనికుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కానీ ఒకంత పండగ వాతావరణం నెలకొని అదేవిధంగా ఈరోజు ప్రీమియర్ షోతో మొదలవుతున్న ఈ భారీ తుఫాన్ భారీ అంచనాల సైతం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ రాని విధంగా ఈరోజు ప్రీమియర్స్కి ముందర రావడం అదేవిధంగా మీడియాని అడ్రస్ చేయడం ఈ సినిమా యొక్క విశిష్టతని ఏ విధంగా ఉంటుందో మనకి తెలియజేయబోతుంది. ఓ తెలుగువాడి పౌరుషం ఏ విధంగా ఉంటుందో ఓ తెలుగువాడి ఖ్యాతి ఏ విధంగా ఉంటుందో ప్రపంచానికి మేము తెలియజేయబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబున్న ఆధ్వర్యంలో మేము ఒక స్క్రీన్ తీసుకున్నాము. ఈ మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చే చిత్రము ఈ హరిహర వీరమల్లు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి అఖండ విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. అటు రాజకీయాన్ని ఇటు సినిమాల్ని సమపాళ్లలో చూస్తూ అఖండ విజయం సాధించిన నేతలు మన రాష్ట్రంలో ముగ్గురున్నారు. ఒకరు నందమూరి తారక రామారావు, 2 మెగాస్టార్ చిరంజీవి గారు, 3 మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు అటు రాజకీయాలు రాణించారు, ఇటు సినిమాలు రాణిస్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతా ఉంది. దానికి ముందు రేపు మార్నింగ్ విడుదలవుతుంది. దానికి ముందు ఈ ప్రీమియర్ షోకి మేమంతా వచ్చాము. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. జై జనసేన. ఇట్లాగా ఈరోజు మా ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారు